ఎంతైతే స్పందించిందో, మీడియా స్పందించిన తర్వాత ఏపీ గవర్నమెంట్ కూడా స్పందించి నారా లోకేష్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ నాగబాబు గారు కూడా కలవడం జరిగింది. సో ఇవన్నీ కలిసి కోవబన్ వల్లికి సపోర్ట్ చేశారు. ఇవంతా కూడా జరిగింది. అయితే ఇదంతా అయిపోక ముందే పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడిలో బీజేపీ నాయకుడు వెళ్ళి కోవాబన్ చూడండి, కోవాబన్ అమ్ముకునే వాళ్ళ మీద పడ్డరు ఏందో నాకు అర్థమైతలేదు అసలు. ఇది ఒక ఫుడ్ జిహాద్ అని ఇంకా ఏదేదో అని చెప్పేసి చూడండి వెళ్ళి కోవాబన్ అమ్ముకునే వాళ్ళను ఆపి ఫుడ్ లైసెన్స్ గురించి, నువ్వు ఎలా అమ్ముతున్నావు ఇది, లేకపోతే నీ లైసెన్స్ డేట్ చూపి, ఇవన్నీ అడుగుతున్నాడు అనమాట ఆ బీజేపీ నాయకుడు. అసలు సమాజంలో జరుగుతున్న అరాచకాలు, అక్రమాలు ఇవన్నీ వీళ్ళకి కనపడడం లేదు. కోవాబన్ మాత్రమే కనిపిస్తుందేమో అనిపిస్తుంది నాకు. వీళ్ళు బీజేపీ నాయకులు దీన్ని ఒక మతపరంగా ఎందుకు తీసుకెళ్తున్నారు? కోవాబన్ అమ్మేది ముస్లింసా లేకపోతే హిందూసా ఇది అది అని పక్కన పెడితే వీళ్ళ దృష్టిలో మాత్రము చూడండి ఏముందంటే, వీళ్ళ దృష్టిలో కోవాబన్ అమ్మేది ఓన్లీ ముస్లింలు మాత్రమే అని ముస్లిమ్స్ ని టార్గెట్ చేస్తూ, మతాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? చూడండి సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి అరాచకాలు. మొన్నటికి మొన్న శ్రీశైలంలో శివభక్తులను అంతగానం కొట్టిరు, లాఠీ చార్జీలు జరిగినాయి. దీని మీద ఎందుకు మాట్లాడలేదు ఈ బీజేపీ నాయకుడు? లాఠీ చార్జీలు జరిగినాయి కదా, ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తుందని ఎందుకు మాట్లాడలేకపోయిర్రు? సామాన్య ప్రజల మీద వెళ్ళి మీ దౌర్జన్యం చూపిస్తూ మీరు ఇంత దౌర్జన్యంగా మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? ఫుడ్ లైసెన్స్ చూపి, నువ్వు కోవాబన్ అమ్మడానికి వచ్చినావు, నీకు తెలియదా? ఎక్కడో కర్నూలు నుండి ఇక్కడికి వచ్చినావు, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. నందాల నుండి కర్నూలుకి వచ్చి అమ్ముకుంటున్నామని. వాళ్ళు ఏదో 10 రూపాయలు, అసలు 10 రూపాయలు కోవాబన్ అమ్ముకుంటున్నప్పుడు ఎందుకు దీన్ని ఫుడ్ జిహాద్ అని లేకపోతే ఇంకేదేదో అని లేకుంటే మతాన్ని తీసుకొచ్చి ఎందుకు రుద్దుతున్నారు? ఎందుకు దీని మీద బీజేపీ నాయకులు ఎందుకు ఇంతగానో స్పందిస్తున్నారు? ఒకసారి ఈ వీడియోలన్నీ చూడండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించండి.